సార్ ఏపీలో కూటమి ఉన్నంతకాలం వైసీపీ అధికారంలోకి రాదు, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు అని ఒకప్పుడు తన సహచరుడైన విజయసాయిరెడ్డే చెప్పారు. మరి విజయసాయిరెడ్డి లెక్కలు కరెక్టే అంటారా? ఏపీలో నిజంగానే కూటమి బలంగా ఉన్నంతకాలం జగన్ గెలవడం సాధ్యం కాదంటారా? ఇప్పుడు ప్రత్యర్థి బలంగా ఉన్నంత కాలం ఎవరు గెలవరు కదా, ఏముంది దానిలో ఆశ్చర్యపడాల్సింది ఏముంది? దానికి విజయసాయిరెడ్డి గీతాపదేశం అవసరం లేదు కదా. ఎవరైనా కూటమి బలంగా ఉంటే జగన్ రాడు, జగన్ బలంగా ఉంటే కూటమి రాదు. అందులో ఏముంది? సింపుల్ లెక్క కదా. ప్రత్యర్థి బలహీన పడినప్పుడే మీకు ఎప్పుడైనా గెలుస్తారు. ప్రత్యర్థి కన్నా తాను బలవంతుడు కావాలి ఎవరైనా. ప్రత్యర్థి బలహీన పడకపోయినా కూడా అందులో ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలే అధికారంలో ఉన్న రాజకీయాల్లో ఉన్నాయి కనుక 90% ఓటు వైసీపీ అండ్ టీడీపీల మధ్యనే పోలరైజ్ అవుతుంది. 90 కాకపోతే కూటమి లేకపోతే 80% అనుకుందాం. ఇక మిగతా 20%లోనే జనసేన అయినా బీజేపీ అయినా ఇతర పార్టీలైనా. అందువల్ల 2 పార్టీల మధ్య రాజకీయాలు పోలరైజ్ అయినప్పుడు కూటమి వల్ల అదనంగా వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. అంటే కూటమికి వైసీపీకి మధ్య పోలరైజ్ అయి ఉన్నప్పుడు ఎవరెవరు బలైన కాకపోయినా ఇంకోరు ఎలా బలపడతారు? అందువల్ల కూటమి బలంగా ఉన్నంత కాలం జగన్కి అవకాశం రాదు అనేది నిజం. కూటమి ఉన్నంత కాలం బలంగా ఉంటుందా? అది నెక్స్ట్ క్వశ్చన్. కూటమి ఉన్నంత కాలం బలంగా ఉంటుందా? అది ఎవరము చెప్పలేము. రాజకీయాల్లో బలంగా ఉన్న సందర్భాలు ఉంటాయి, బలంగా లేని సందర్భాలు కూడా ఉంటాయి. మీరు కూటమి ఎన్డీఏనే తీసుకుంటే మీకు 2014, 2019 సొంతగా మెజారిటీ వచ్చింది. 2024లో సొంతగా మెజారిటీ రాలేదు కదా. మీరు 1977లో జనతా పార్టీ గెలిచింది, 1980లో ఓడిపోయింది. మళ్ళీ 1984లో 400 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు, 89లో ఓడిపోయింది. సో 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి ఉంది, 2014లో ఓడిపోయింది. రాజకీయాల్లో ఎవరికీ శాశ్వతంగా అధికారం రాసిపెట్టి ఉండదు. అందువల్ల బాగా పనిచేస్తే 1 టర్మ్ కాదు, 2 టర్మ్స్ రావచ్చు, 3 టర్మ్స్ రావచ్చు. బాగా పనిచేయకపోతే ఫస్ట్ టర్మ్లోనే ఇంటికి పంపచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. అందువల్ల కూటమి ఉన్నంతకాలం జగన్ అధికారంలోకి రాడు అనేది కరెక్ట్ కాదు. కూటమి బలంగా ఉన్నంతకాలం రాడు నిజమే కదా. మరి బలంగా ఉంటే రాడు కదా. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ ఆడుతుంది. ఆస్ట్రేలియా టీం బలంగా ఉన్నంతకాలం ఇండియా గెలవదంటే నిజమే. మరి ఆస్ట్రేలియా టీం అన్నా బలహీన పడాలి, లేదా ఇండియా టీం అయినా ఆస్ట్రేలియా టీం కన్నా ఎక్కువ బలం కావాలి. అంటే అర్థం ఏంటప్పుడు ఆస్ట్రేలియా టీం కంపారిటివ్గా బలహీన పడ్డట్టే కదా. సో అందువల్ల కంపారిటివ్గా ప్రత్యర్థి బలహీన పడితేనే కదా ఎవరైనా గెలిచేది. అది అయితే జగన్మోహన్ రెడ్డి పైన ప్రత్యేకంగా టార్గెట్ చేయదలుచుకున్నాడు కనుక జగన్ చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ నుంచి జగన్ బయటపడితే తప్ప గెలవడం ఆయన సలహా. విచిత్రం ఏంటంటే ఆయన కూడా ఒకప్పుడు ఆ కోటరీలో భాగమే. సో అప్పుడు కూడా కోటరీ అయింది. విజయసాయిరెడ్డి కూడా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నడిపో లక్షలాది మంది ప్రజల సమీకరించో రాజకీయాల్లోకి రాలేదు కదా. రాజకీయాల్లోకి వచ్చింది ఆయన రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా రాజకీయాలు వచ్చాడంటే అది కూడా ఒక రకమైన కోటరీ. కోటరీలో అప్పుడు స్థానం ఉండే, అప్పుడు కోటరీ బాగుండే, ఇప్పుడు స్థానం లేదు, బాగలేదు. అందువల్ల అందులో ఏముంది? జగన్ అయినా విజయసాయిరెడ్డి అయినా పడినంత కాలం మిత్రులు, పడకపోతే శత్రువులు కదా. అందువల్ల దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే కాదు.